సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈసారి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం ఖాయమని, అలాగే కూటమి అధికారంలోకి రాబోతుందని సజ్జల రామకృష్ణారెడ్డి భావించారని, అందుకే వాళ్ళు ఓడిపోయేటువంటి నెపాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, అలాగే వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవిచూడబోతోంది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి భావించారని, అందుకే ఆ నెపాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మీద ఆపాదించేటువంటి ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఎవరైనా ఓడిపోయే వాళ్ళు ఉందాగా మేము చేసిన వైఫల్యాల మూలాన్ని మేము ఓడిపోయామని చెప్పగలిగే ధైర్యం అందరికీ ఉండదండి. ఎవరు కూడా ఈ పిరికి పందలు ఏం చేస్తారంటే ఆ నిందని ఇతరుల మీద వేస్తారు. అధికారం సరిగినంతసేపు వీళ్ళంత మగాళ్ళు లేడంటాడు కృష్ణ వీళ్ళు అంటారు కదా, సాగినంతకాలం నా అంత వాడు లేదందరూ, సాగకపోతే సతికెలబడి కూర్చుందురు అంటారు చూసారా. ఈ సాగపోతే సతికెలబడి కూర్చునే తీరికి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళకి తెలుసు ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల మీద దాష్టిక్యం చేసి ఆ ప్రజల ఓట్లు వీళ్ళకి పడతాయని వాళ్ళు ఎట్లా అనుకుంటారండి. 5 సంవత్సరాల పాటు మీకు సుదూరమైన సమయం ఇచ్చారు వాళ్ళు. ఏ ఒక్కటి మీరు ప్రజలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోలేదు. ఎన్నుకున్నది మీ పాపం, అందుకే మేము ప్రశ్న రాగానే ప్రజావేదిక కూల్చేస్తాం, అన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ప్రజల్ని ఎన్ని రకాల వేధించాలో, ఆఖరికి పోలీసు వ్యవస్థను కూడా ప్రజల మీద ఉపయోగించారంటే మీరు ప్రజల చేత ఎన్నుకున్నామని మర్చిపోయారు. మీరు ఒక నియంతలాగా వచ్చామనుకుంటున్నారు. అంటే మీరు వీళ్ళందరినీ కాలు కింద అణిచివేసి వచ్చాము కాబట్టి మనం ఎప్పుడు కూడా వీళ్ళని కాళ్ళ కింద అణిచివేస్తూనే పరిపాలించాలి అనుకునే వచ్చారు. కానీ 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు తెలిసింది మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓట్లు అడగాలని. అంతకుముందు ఆయన అన్నది 30 ఏళ్ల పాటు ఉంటానన్నాడు చూసారా. తర్వాత పార్టీ అధ్యక్షుడిగా కూడా ఒక 20 ఏళ్ల పాటు ఆయన ఉంటాడని రాసి ఒక రెజల్యూషను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ అంతర్గత పార్టీ ఎన్నికల గురించి కూడా ఎన్నికల సంఘానికి గుర్తింపు పొందిన పార్టీలను ఇవ్వాలండి. వీళ్ళు ఒక 20 ఏళ్ల పాటు ఈయనే జగన్మోహన్ రెడ్డి ఉంటాడంటే ఇది నిబంధనలు అంగీకరించవు. ప్రతి 2 ఏళ్లకైనా కనీసం మీరు సమావేశపడి సర్వసభ్య సమావేశం పార్టీ అట్లా ఎన్నుకోవాలి తప్ప ఒకేసారి 20 ఏళ్ళకి ఎన్నుకోవడానికి లేదని తిప్పి పంపారు. అంటే అంత కాన్ఫిడెంట్ అనమాట వాళ్ళకి. ఇప్పుడు అదే ఉద్దేశం మీద వాళ్ళు 25 ఏళ్ల తర్వాత ఎన్నికల దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రజల దగ్గరికి వాళ్ళకి మొహం చెల్లల. అంతకుముందు కూడా గడప గడపకి అని ఒక ట్రైల్ చూశారు, లిట్మస్ టెస్ట్ లాగా మనకేమన్నా ప్రజల్లో ఇంకా ఉందా, వ్యతిరేకత ఉందా అని. వెళ్తే అక్కడే తెలిసింది వ్యతిరేకత. ఇప్పుడు నువ్వు ప్రజల మీద ఎన్నికలను కూడా వాళ్ళు ఎన్నికలు జరగనివ్వలేదండి. స్థానిక ఎన్నికల్ని పోలీస్ స్టేషన్లో నిర్ణయించారు పంచాయతీలు. మీరెవరు కూడా వేయటానికి వీల్లేదు. ఫలానా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చేశాడు, మీరు కార్పొరేటర్లుగా వేయటానికి లేదు, కౌన్సిలర్లుగా వేయటానికి లేదు, చైర్మన్లుగా వేయటానికి చేయలేదు, మండల అధ్యక్షులు ఎంపీపీలుగా వేయటానికి లేదు, ఎంపీటీసీలుగా వేయటానికి లేదు, జెడ్పీటీసీలుగా వేయటానికి లేదు. అన్నీ కూడా వాళ్ళు ఒక పంచాయతీలు రెవెన్యూతోనూ బెదిరించారు కేసులు పెడతామని. ఈ రకంగా ప్రజల మీద ఇంత దాష్టిక్యం చేసి ఫేస్బుక్లో ఏదైనా చిన్న నోట్ పెడితేనే వాళ్ళని తీసుకొచ్చి చంపారాక గ్లౌజు టైంలో కరోనా టైంలో మాస్క్ ఇవ్వలేదని చెప్పిన పాపానికి ఒక దళిత డాక్టర్ని కూడా చంపేశారు కదండి. అంటే ఎంతమందిని చేశారు మీరు. ఇవాళ దాని ఫలితం అనేది వాళ్ళు అనిపిస్తున్నారండి. వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు కాదు, గత కొంతకాలం క్రితం అయింది. మొన్న ఎన్నికల కోసం ఎక్కువ పర్సంటేజీ సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళ ఖర్చుల మీద వాళ్ళు పెట్టుకుని వచ్చారంటేనే ఈ ప్రభుత్వం చాలా దుష్ట పరిపాలన చేస్తుంది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ సఫర్ అవుతున్నారు కదండి. అందువల్లే ఇంత అధిక శాతం ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ పైకి బిల్డప్ ఇస్తున్నారు. రేపు 9వ తారీఖున వైజాగ్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడండి. ఎవరిని బెదిరిస్తున్నారండి వీళ్ళు. ఇన్నిసార్లు ప్రతి పండక్కి పాలనా రాజధాని వైజాగ్ మారుస్తామని చెప్పారు కదా, మీకు గుర్తుంది కదండి. ఇదే బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రాన్ని మేము చాలా బాగా అభివృద్ధి చేస్తామని వెళ్ళిందా? ఎందుకు పెట్టలేదు? మీకు ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేసే ఉద్దేశం మీకు లేదా?
కర్నూలులో న్యాయ రాజధాని పెడతా అన్నారు. పెట్టదలుచుకుంటే ఎన్నాళ్ళు పెట్టాలండి? అసలు ఏమైనా ఒక ఇది పెట్టారు అక్కడ? విజయమ్మ గారు కూడా వచ్చి నా కొడుకుని ఆ రోజున ముఖ్యమంత్రిని చేయండి, రాజన్న ప్రభుత్వం పెడతాడంది. ఇప్పుడు చెప్పిందా? షర్మిలని ఎన్నుకోమంది కానీ ఈయన గురించి చెప్పలేదు. ఆమె వెళ్ళి అమెరికాలో కూర్చుంది. మీరు ఎంత బాధపడ్డారో, మీరు ఎంత అవస్థలు పడుతున్నారో, మా కుటుంబం కూడా అంత అవస్థలు పడింది, నష్టపోయిందని పరోక్షంగా ఆమె చెప్పింది. సానుభూతి ప్రజలకు తెలియజేసింది. బాబు ఈసారి మీరు ఇష్టం వచ్చిన ఆయన్ని మంచి ఆయన్ని ఎన్నుకోండి, జరిగిన దానికి తప్పు క్షమించమన్నట్టుగానే ఆమె ఎన్నికలకి దూరంగా జరిగి వెళ్ళిపోయింది. కాబట్టి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజున క్యాబినెట్ మంత్రుల్ని కేర్ చేయలేదు. వాళ్ళ పాలన కూడా ఈయనే చేశాడు. వాళ్ళు చేయాల్సిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈయనే చేశాడు. ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాల్సిన ముఖ్య అంశాలు కూడా ఈయనే చెప్పాడు. అసలు ముఖ్యమంత్రికి ప్రజలకి మధ్యలో సంబంధం లేకుండా చేశాడు. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసే పని లేదు, మంత్రులు కలిసే పని లేదు. అంతా సజ్జల రామకృష్ణారెడ్డి, సర్వం సజ్జల రామకృష్ణారెడ్డి. మరి వాడు వచ్చి అంత బేలగా మాట్లాడుతున్నాడు. తర్వాత మేమేదో చెబుతాము, మీరు మమ్మల్ని నమ్మి బెట్టింగులు వేసుకోబాకండి అని సొంత పార్టీ వాళ్ళు రేపు వీళ్ళని నమ్మి బెట్టింగులు వేస్తే వాళ్ళు కనుక రేపు నష్టపడితే వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డిని సాగుపడతారు. అంతే కదండి. డబ్బులు కూడా నష్టపోయాము, మీకు పార్టీకి చేసి పార్టీ ఘోర ఓటమి అయింది, మేము ఓళ్ళల్లో పెత్తనాలు చేశాము, మిమ్మల్ని చూసుకుని విర్రవీగాము, ఇవాళ మా ఓళ్ళల్లో మమ్మల్ని బడితే పూజ చేస్తారు. ఇప్పుడు దానికి తోడు ఆర్థికంగా కూడా మీరు ఇంత గట్టిగా చెబుతుంటే నిజమే చేస్తాడనుకుని బెట్టింగులు పెట్టామని సాగొట్టరండి. డబ్బులు పోతే ఎంత బాధ ఉంటుందండి. అది ఎవడన్నా కానీ. అంతెందుకు, లిబియాలో కల్నల్ గడాఫీ అని ఒక నియంత, అతను ఇష్టం వచ్చినట్టు పరిపాలించాడు, దేశ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు, పరిపాలించాడు చాలా కాలం. ప్రజల్ని హింసించేటప్పుడు ప్రజలు తెగబడి ఆ భవనం మీద దాడికి వెళ్ళిపోయారు. అతను సైన్యం ఏం ఆపలేకపోయింది, అతను అంగరక్షకులు ఆపలేకపోయారు. అతను పారిపోయి ఎక్కడ ఒక మురుగు డ్రైనేజ్ పైపులో దూరితే కూడా బయటికి లాక్కొచ్చారు జనం, చేతులతో కొట్టారండి, ముఖం పగలగొట్టేశారు. అతను ఇట్లా చూసుకుంటాడు రక్తాన్ని. ఒక అధ్యక్షుడిగా అంత రాజభోగాలు అనిపించిన వ్యక్తి బజార్లో జనం పిచ్చకొట్టుడు కొడుతుంటే చూసుకుని ఏం చేయగలడు? చచ్చిపోయాడు. బట్టలు కూడా లేవు ఒంటి మీద. అతను కోడిపిల్ల ఆడుకున్నట్టు ఆడుకున్నారండి. అంత పెద్ద పెద్ద దేశాలకి నియంతలే దిక్కు దివాణం లేకుండా పోయారు కృష్ణ గారు. ఇప్పుడు వీళ్ళంతా మనం అట్ట ఇప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడటం, ప్రజల మీద ఇలాంటి దాష్టీకాలు చేయటం సహించరండి. రేపు ఇంకా నయ్యం, ఇంకా ఇప్పుడు రాక గౌరవించారు. అదే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పగలగొట్టినప్పుడు అక్కడున్న ఓటర్లు కనుక చుట్టుముడితే అతను ఆ పోలింగ్ బూత్లోంచి బయటికి రాగలడా? రాలేదు కదండి. అట్లాగే ఇంకా ప్రజలు ఇన్ని చేసినా భరించారు. ఎందుకంటే ఇక్కడ రీకాల్ అనే ఒక వ్యవస్థ లేదు మన ప్రజాస్వామ్యంలో. కొన్ని దేశాల్లో తప్పు జరిగితే ఒకసారి ఎవరైనా అభ్యర్థి ఇచ్చి గెలుపొందితే అతను కనుక ఈ అమలు చేయలేకపోతే రీకాల్ చేసే అధికారం ఉంది. ప్రజలు మళ్ళీ ఎలక్షన్ పెట్టించి ఇతను వద్దని. ఇక్కడ లేదు కాబట్టి ఇన్నాళ్ళు భరించారు. ఇప్పుడు ఈ రీకాల్ని ఇప్పుడు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. ఇక దానికి మూల్యం చెల్లిస్తారు 4వ తారీఖున. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామండి. ఇప్పుడు ప్రతి వ్యవస్థని నిందించడం అనేది ఇంకా దిగిపోతా కూడా. అందులో కేంద్ర ఎన్నికల సంఘాన్ని మీరు అన్ని రకాలుగా మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి దాన్ని కట్టడి చేసిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని దుయ్యబడటం లేకపోతే తప్పు పట్టడం అనేది సిఎస్ గారు కూడా చేశాడు ఆ పని. లబ్ధిదారులకి పెన్షన్లు ఇండ్లకి వీళ్ళతో పంపొద్దంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయమంటే మా వాలంటీర్లు ఇవ్వద్దని చెప్పి తప్పుదోవ పట్టి 33 మంది మృతికి కారకుడయ్యాడు. ఆయన మీద కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇవన్నీ బయటకు రావాలి అరాచకాలు కృష్ణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.